మనవడు వివేక్ గారి కొడుకు మరి వినోద్ గారు పెద్దనాన్న మరి ఖచ్చితంగా వారి కుటుంబంకి ఇక్కడ చరిత్ర ఉన్నది. మరి సింగరేణిలో కానీ మరి గోదావరి కానీ ఎన్టీపీసీ కానీ ఈ అన్నిట్లో కూడా వాళ్ళ పాత్ర ఉంది. ఇవాళ సింగరేణి ఏమాత్రం ఇంతో అంతో ఇవాళ నిలకడగా ఉన్నదనంటే వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఖచ్చితంగా వారికి మరి మనందరం ఓటు వేయవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇకపోతే 10 ఏళ్ల పరిపాలన చూసినాం. అనేక వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసిన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్. అదేవిధంగా ఇవాళ దేశంలో మోడీ 10 ఏళ్ల పరిపాలన చూసినాం. ప్రతి ఓటరుకు ప్రతి ఇంటికి 15 లక్షలు మరి మీకు అకౌంట్లో వేస్తారని చెప్పి మోసం చేసి అనేక రకాల మోసాలు చేసి మరి గద్దెనెక్కిన మోడీ గారు ఇవాళ భారతదేశంలో అనేక పరిశ్రమలన్నీ మూత చేసి మరి కార్మికులందరి పొట్టగొట్టి రోడ్డున పాలు చేసిన చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీ. అంతేకాదు సింగరేణి అయితేమి, ఎల్ఐసి అయితేమి, పోస్ట్ ఆఫీస్ అయితేంది, మరి ఆర్టీసీ అయితేంది, ఇట్లా అనేక పరిశ్రమలు ఇవాళ మరి ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో ఇవన్నీ పరిశ్రమలు కూడా మరి జాతీయం చేసి అవి అభివృద్ధి కోసం, డెవలప్ కోసం, కార్మికుల రిక్రూట్మెంట్ కోసం అనేకమైన వాళ్ళు చట్టాలు తెచ్చి పరిశ్రమలు అభివృద్ధి చేస్తే ఈనాడు ఈ దుర్మార్గులు మరి కేసీఆర్ అయితేమి, మోడీ అయితేమి ఈ దుర్మార్గు పాలన చేస్తూ మొత్తం అన్ని పరిశ్రమలు ఇవాళ మరి ప్రైవేట్ పరం చేస్తారు. మరి బడా బాబులకు కొమ్ము కాస్తారు, పెత్తందారులకు మరి అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చి వారి కోసమే పని చేస్తారు. కనుక మళ్ళీ మనం బీజేపీ కనుక ఓటేస్తే సర్వనాశనం అవుతుంది ఈ దేశం మొత్తం. అసలు ఏది ఉండదు. తెలంగాణ వస్తే మనం బాగుపడతాం, మన పిల్లలు బాగుపడతారు, మనకు అనేక ఉద్యోగాలు వస్తాయి. అనేకమైన మాయమాటలు చెప్పి మరి మనందరి సర్వనాశనం చేసి వాళ్ళు దోపిడీ చేసి లక్షల కోట్లు గడించారే తప్ప ఎవరికి మేలు జరిగింది ఏమీ లేదు ఈరోజు. మరి ఈ విధంగా పరిపాలన చూసినాం 10 సంవత్సరాలు. కనుక ఇకనైనా మనం కాంగ్రెస్కు అవకాశం ఇస్తే కనీసం ఈ ఉన్నదైనా కాపాడుకునే అవకాశం ఉంటుంది. మన పిల్లలకు కానీ మన అందరికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేయి గుర్తు కోటేసి గడ్డ వంశీ గారిని గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. జై గుర్తుకే, జై గుర్తుకే, వంశీ గారికి, వంశీ గుర్తుకే.